మీరు ఫోన్ చేసి నాకు పేరు అడుగుతున్నారు. సరే ఓకే ఓకే, ఎందుకంటే మీ పెద్ద మనుషులుగా మీరు ఒక లేదు తొక్కలేదు, అందరం ఒకటే సోదరా. నా పేరు ఫారూక్ షిబ్లీ అండి. నా పేరు. అబ్బా 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 అబ్బా, ఏం మాట్లాడుతున్నా, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయా నువ్వు మాట్లాడుతుంటే, యూట్యూబ్ లో చూస్తుంటే అన్నా. కళ్ళమట నీళ్ళు రావడం కాదన్నా, వచ్చినాయండి. నా కళ్ళమట రక్తం కారి మాట్లాడుతున్నాను సోదరా. నీకు రక్తమే వస్తుంది, నీకు నీళ్లే వస్తున్నాయి, నాకు రక్తం కారుతుంది. లంజా కొడుకులు, పాకిస్తాన్ లంజా కొడుకులు చేసిన పని. అయ్యా గురువా, సంతోషం అయ్యా. నేను రజా గురించి కూడా చెప్తున్నా మా దోస్తులకు ఇక్కడ వెనుకడ జరిగిన చరిత్ర రజా గురించి చెప్తున్నా. నా ముస్లిం సోదరులు ఎంత కొట్లాడరు, ఏం కాదా 300 సంవత్సరాలు ఎంత కష్టపడరు. నా హిందుస్థాన్ లో పుట్టిన వాళ్ళు మమ్మల్ని ఎంత కష్టపెట్టుడా. అన్నా నువ్వు హిందువు కాదు, నేను ముసల్మాన్ని కాదు, అది భారతీయులం. అబ్బా హిందుస్థానుల మనం అంతే. మాట్లాడిగా ఇంత మంచిగా మాట్లాడుతుండే. అబ్బా వాళ్ళకు భయ అయ్యా, మేము చూస్తున్నాం బాగా, చాలా మంచిగా మీరు మాట్లాడారు. మీ పేరన్నా? చాలా నగేష్ గారు అన్న. నగేష్ అన్న నమస్కారము. అన్న నీకు చిన్న మాట చెప్పనన్నా, ఇప్పుడు నాకు సలాం చేసినా చూడన్నా, ఇదేనన్నా భారతదేశం. దీనికి మించి ఇంకేం సత్యం చెప్పు. నువ్వు నీ పేరు కనుక్కొని నేను నీకు నమస్కారం పెడుతున్నా. నువ్వు నేను కలిసాను అనుకోపా, నువ్వు నేను కలిసాను అనుకో, ఇంకేం ఉండదు. అది కలవకుండా ఉండాలని చెప్పేసి ఇదంతా నాటకాలు చేసేది. అవును అవును అవును. నేను ఏ రాజకీయ పార్టీలో లేను సోదరా. నేను రాజకీయ పార్టీలో ఉంటే కనుక నేను కూడా అటువంటి నఖరాలే చేస్తానేమో, ఎందుకంటే ఓట్లు కావాలి కదా. అవును మేము ఒకటేనా, మేమందరం ఒకటి. అది దాన్ని మనం గట్టిగా తీసుకెళ్ళాలి జనాల్లోకి. చాలా 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 గట్టిగా తీసుకెళ్ళాలి. మీరు మాట్లాడిన ప్రతి వర్డ్స్ లో ఒక సబ్జెక్ట్ ఉన్నది, ప్రతి వర్డ్స్ లో ఒక వాస్తవం ఉన్నది. ప్రతి సబ్జెక్ట్ లో మీ యొక్క వర్డ్స్ కు నేను చెప్తున్నా కదా, నమస్కారం చేయొచ్చు, సలాం కూడా చేయొచ్చు, ప్రతిదీ చేయొచ్చు హిందూ ముస్లిం సోదరులు. కానీ ఇది చాలా మందికి తెలియదు. ఈ లుచ్చా లఫంగా గాళ్ళు చేయబట్టి మనము చాలా దూరం అవుతున్నాము. ఈ ఒక రాజకీయాన్ని తీసుకొని ముంగట పెట్టుకొని అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగిన సందర్భంలో మీరు ఏదైతే మాట్లాడినో సార్, చాలా గొప్పగా మాట్లాడిండు, చాలా గొప్పగా మాట్లాడిండు. చాలా హ్యాట్సప్, శుక్రియా, సలాం. మీకు ఏది చెప్పినా నేను తక్కువ అనిపిస్తుంది. మీరు నువ్వు నా సోదరువి, నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మేమంతా ఒకటే. నేను కూడా మహారాష్ట్రలో పుట్టి పెరిగినాను, కానీ తెలంగాణలో ఉంటున్నా. కానీ ఏంటంటే మీ న్యూస్ ఇంత దాకిన్నా అంటే నేను చాలా గౌరవంగా నిన్ను ఇది చేస్తున్నాను సార్. ఒకసారి మాట్లాడి మా బాబాయ్ తోటి. ఇవ్వండి ఇవ్వండి. భయ్యా సలాంలేకం. బాబాయ్ గారు నమస్కారం. సలాంలేకం అన్న. ఎందుకంటే ఒకటి, మనం భారతీయులు, మన మట్టి అన్నావు నువ్వు. మీరు మీరేమన్నారంటే ఇది మన మట్టి, అంతే కదన్నా. ఇది మన హిందుస్థానీ మట్టి అన్నదంటే, ఆహా, మీ మాటలకు చెప్పాలంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అయ్యా. థ్యాంక్ యూ అన్న. సంతోషం. ఏం మాట్లాడుతున్నావు అంటే, మీరు ఇచ్చే స్పీచ్ అక్కడ వాళ్ళు మాట్లాడే వాళ్ళకు సూపర్ మాట్లాడారు. నేను ప్రతి సబ్జెక్టు మీరు మాట్లాడుతుంటే ఆహా తొడలు కొట్టుకున్నాను నేను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి నేను ఒక కబడ్డీ ప్లేయర్ అయ్యా, ఎందుకంటే అంత పెద్దోని కాదు, కానీ నేను తొడలు కొట్టుకున్నావు. నువ్వురా నా అన్నవు అనుకుంటా సార్, ఏమనుకోకండి. థ్యాంక్ యూ అన్న. సంతోషం. ఎందుకంటే మనకు ఇది పద్ధతి కాదు. మనల్ని మీరు అన్నట్టు విడదీయాలన్న పద్ధతిలో ఇదంతా కుట్ర జరిగితే వాస్తవంగా అందులో ఇక మీకంటే చెప్పేటోని గొప్పని కాదు, కానీ అగ్రరాజ్యమైన లంజవుడుకులు అది కూడా కొద్దిగా ఉన్నది. అది కూడా ఉంది. ఆయుధాలు ఎవరు అయ్యా కరెక్ట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయుధాలు? పక్క అగ్రరాజ్యాల లంజవుడుగా పంపుతాడు, అంతేగా. వాడు ఎవడు మీరేమన్నా తెలుసా, మనకు అఖండ భారతం కావాలన్నారు. అది మామూలు విషయం కాదు, అంతే కదా. ఇప్పుడు మనం మొత్తం మనం ఏకంగా ఉన్న దాన్ని విడగొట్టారు. ఇప్పుడు మనం దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. మా పాలకులు దానికోసం ప్రయత్నం చేయండి, మేము వస్తాం మీతో పాటు కలిసి. అంతే.
ఇప్పుడు అయ్యా ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉంటాం. సిద్ధంగానే ఉన్నాం. మీరు మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే రండి మీరు. అయ్యా కరెక్టే. మీరు ఏమన్నా తెలుసా, 24 అవర్స్ మాకు పాకిస్తాన్ మా దానిలో కలిసిపోతుంది ఈజీగా. కానీ చెయ్యరు కదా, చెయ్యరు. పిచ్చోళ్ళని చేసే జనాలనే. అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరందరూ ఫోన్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు అయ్యా ఇక్కడ మాకు ముస్లింలు అంటే ఇక వద్దు సోదరులు, వాళ్ళకి ఏమన్నా ఆపద అయితే నేను బాయిల దుంకి తీసుకొచ్చిన ఒక ఆడపిల్లను. గ్రేట్ సోదరు. అన్ని చూడు, నా భార్యను అడగండి, అవసరం వస్తే నేను కుద్దు వెమ్లాలనే ఉంటా. దయలాంజ ఈ ఫోన్ నంబర్ పిడి చేసుకోరి, ఆమె ఇప్పటికి నా అన్న అని చెప్పి నన్ను ఒక బొట్టు పెడుతుంది ఇంట్లోకి పోతే. పిల్లని తీసుకొచ్చి గుంజుకా చేసినాను బయటకు. ఇప్పటికి కూడా ఎవరైనా చచ్చిపోతే మా మహబూబ్ గాని మా మహమ్మద్ గాని ఎవరు చనిపోయినా కూడా నేను పోయి దాన సంస్కారాలు చేస్తా. నేను చచ్చినా కూడా వాళ్ళు వస్తారు. అట్లా కాల్చి ఉండే మన ఈ హిందూ బతుకులని. మీ ముగ్గురుతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత నాకు అనిపిస్తున్న ఒకే ఒక మాట చెప్పనా? చెప్పండి అయ్యా. పాకిస్తాన్ తో యుద్ధం గెలిచినట్టు అంత ఫీలింగ్ వస్తుంది. సంతోషం డాడీ. ఆనా కొడుకులు మేము కలవకూడదు, హిందువులు ముస్లింలు కలవకూడదు అన్న పన్నాగం పన్నారు. ఆ పన్నాగాన్ని చిత్తుగా ఓడించాలంటే మేము ఒకటి అని చెప్పేసి నిరూపించాలి. అప్పుడు ఆ నా కొడుకులు తోకముడుస్తారు. రైట్ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. మీ అమూల్య సమయాన్ని చాలాగా మాకు కొంచెం ఒక ఇచ్చిన దానికి చాలా సంతోషం. ధన్యవాదాలు, శుక్రియా. భయ్యా आपका नेट किधर साहब? విజయవాడ అన్న నాది. ఓకే. తెలుగులో మాట్లాడుకుంటే కడుపు నిండా బిర్యానీ తిన్నట్టు ఉంటుంది, ఉర్దూలో మాట్లాడుకుంటే పప్పన్నం తిన్నట్టు ఉంటుంది. తెలుగులో మాట్లాడుకుంటున్నాను. సంతోషం. సోదరా, ఉంటానండి. నమస్కారం. అందరికీ నమస్కారం.